చాలా బాగా వచ్చినాయండి. వినాయక చవితికి ఉండ్రాళ్ళు అన్నీ రెడీ. వినాయక చవితి స్పెషల్ కుడుములు ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కప్పు పిండికండి అదే గ్లాస్తో మనము 1/4 కప్పు పైన తీసుకున్నానండి బెల్లము. కొంచెం ఒక 2 స్పూన్లు వాటర్ పోసేసి మనము కరగబెట్టుకుందాము. కొంచెం వాటర్ పోసాను, 1/4 గ్లాసు బెల్లం తీసేస్తున్నాను. స్టవ్ వడకట్టేసుకుందాము. కరిగిపోయింది. పిండికి కానీ గ్లాసున్నర పోయాలి వాటరు. మనం ఒక 1/4 గ్లాసు బెల్లంలో పోసాం కాబట్టి 1.25 పోస్తే సరిపోతుంది. దీంట్లో 1.25 పోస్తున్నానండి నేను. చూడండి, 1.25 పోస్తున్నాను. 1/2 కప్పు శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు వేసుకోవాలి. కాసి 1 గంట నానబెట్టాను నేను దీన్ని. కొంచెం ఉడికితే చాలండి పప్పు. చూడండి చక్కగా ఉడికింది. చేసుకుని ఇంకొక నిమిషం ఉంచుదాము. ఉంచి కొంచెం నెయ్యి కూడా వేద్దామండి, 1 స్పూను. మీకు ఎక్కువ లూజ్ అనిపిస్తేనండి ఇంకొంచెం పిండి కలుపుకోవచ్చు అనమాట. ఇది వేడప్పుడే మనం బాగా కలిపేసుకోవాలండి. సరిపోయిందండి పిండి, బెల్లం అన్నీ కూడా కరెక్ట్ గా సరిపోయినాయి. ఈ పక్కా కొలతలతో చేశానండి నేను. కొంచెం ఆరనిద్దామండి, పక్కకు పెట్టేసి కూడా వేసేద్దామండి. ఈ వేడి మీద అది కూడా ఉడికిపోతుంది అనమాట. ఎలాగో మనం కుక్కర్లో పెడతాం కాబట్టి కుడుములు అది ఈవెన్ గానే కలిసిపోతాయి. మరిగేటప్పుడైనా వేసేసుకోవచ్చు అండి, ఇప్పుడైనా వేసుకోవచ్చు. కొబ్బరి ఏం కాదు. చూడండి బాగా కలిసిపోయింది, కొబ్బరి కూడా కలిసిపోయింది. మీకు ఈ స్టేజ్ లో కొంచెం యాలకుల పొడి కూడా వేద్దాం లైట్ గా. కొంచెం ఈ కొబ్బరి ముక్కలు కూడా వేస్తే చాలా చాలా బాగుంటాయండి. ఈ విధంగా అండి కొబ్బరి ముక్కలు వేసుకునేటట్టయితే ఫుల్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది బెల్లం. ఎందుకంటే కొంచెం కొబ్బరి ముక్కలు కూడా తీసుకుంటాయి కదా బెల్లాన్ని. అప్పుడు ఫుల్ గ్లాస్ వేసేసుకోండి. బాగా చాలా చాలా బాగా మీకు తీపి కూడా అంతా సరిపోద్ది. ఇలా చక్కగా ఎంత అప్పాలాగా కొన్ని ఉండ్రాళ్ళలాగా చేసుకుందాము. ఇలా చేసుకుని వినాయకుడు చాలా ప్రీతిపాత్రమైనటువంటి కుడుములు చక్కగా పండగకి మీరు అందరు కూడా చేసుకుని ఎలా ఉన్నాయని చెప్పాలండి. ఎలాగండి అప్పాలు కూడా మూల విరక్కోకుండా చక్కగా ఇట్లా అనుకుంటా ఇలా అని చక్కగా మరీ మందం కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా చేసుకోవాలి. ఎంత మందంలో చేసుకోవాలన్నమాట. మీకు వారం రోజులు పైనే ఉంటాయండి, 10 రోజులు ఫ్రిడ్జ్లో ఏమీ పాడవు. పచ్చి కొబ్బరి ముక్కలు వేసినా కూడా పాడవు అన్నమాట. ఇలా అన్ని కూడా మనం తయారు చేసుకుని పెట్టేసుకోవాలి. ఇలా అన్ని చేసుకుంటూ ఉండాలండి. ఒకవేళ మీకు చేతికి అంటుకుంటుంది అనుకుంటే కాస్తంత నెయ్యి రాసుకుని చేతిలో అప్పుడు చేసుకున్నా కూడా అంటుకోదు అనమాట పిండి. ఇలా మనం ఉండలాగా చేసుకుని అప్పచ్చులాగా చేసుకుందాము. అప్పాలు చేసుకుంటాం కదా, అప్పాలని ఇలా చేసుకోవటం అనమాట. నెయ్యి అప్లై చేసుకోవాలి, అంటుకోకుండా పిండిదంతా కూడా ఇలా కొంచెం నెయ్యి అప్లై చేసుకుని కొన్ని చిన్న ఉండ్రాళ్ళు కూడా చేశానండి. అవి అక్కడ పెట్టాలి మీకు చూపిస్తాను. ఇవి మనం ఇలా మధ్యలో పెట్టేసుకుని ఇలా అన్ని కూడా ఒకే సైజులో ఇలా పెట్టేసి చిన్న చిన్న ఉండ్రాళ్ళు ఉన్నాయి కదండి, నేను చిన్న చిన్నవి కూడా చేశాను. ఇవి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగా చక్కగా ఉడికిపోతాయండి, ఎక్కడ పెట్టినా ఉడికిపోతాయి కుక్కర్లో. చిన్నవి కూడా మనం ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. చిన్నవి 2 కూడా పెట్టుకోవచ్చు అండి, 3 కూడా పెట్టుకోవచ్చు. అంత బాగా అతుక్కుపోవు, ఎందుకంటే ఇవన్నీ నెయ్యి వేసాం కదా మనం. కొంచెం 2 చొప్పు పెడుతున్నాను నేను. 2 చొప్పున పెడుతున్నాను. చూసారుగా ఇలా ఈ గుత్తి కూడా ఇట్లా మనకి గుత్తి ఇలా వచ్చేటట్టు పెట్టాలన్నమాట. ఇలా అండి మొత్తం చేసుకుని చక్కగా ఇది కుక్కర్ గిన్నెలో పెట్టేసేద్దాం వెలిగించుకుని. ఇలా ఇడ్లీ కుక్కర్లో పెట్టేద్దామండి ఇవన్నీ. మీరు మామూలు కుక్కర్లో పెట్టుకుంటేనండి విజిల్ పెట్టుకోకుండా గ్యాస్ కట్ పెట్టుకోవాలి. విజిల్ పెట్టకూడదు మామూలు కుక్కర్లో. ఇది ఇడ్లీ కుక్కర్ అనమాట. నేను ఇడ్లీ కుక్కర్లో పెట్టాను. 14 మినిట్స్ అట్లా ఉడకనిద్దాము. మరీ హైలో పెట్టకూడదు. కుడుములు
వావ్, ఎంత బాగా ఉడికినాయి చూడండి. చాలా బాగా కుడుములు రెడీ అయిపోయాయండి. అన్నీ కూడా వినాయకుడికి చక్కగా పెట్టుకుందాము. అందులో మనం ఉడకబెట్టాం కాబట్టి పిండి కొంచెం ఇంకా చాలా చాలా బాగా ఉడికినాయండి. చూడండి ఎంత బాగున్నాయి కుడుములు. కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అండి. వినాయక చవితికి చక్కగా మీరందరూ కూడా చేసుకుని చక్కగా పెట్టండి. ఆ వినాయకుడిని మంచి బుద్ధిని విద్యని అందరికీ కూడా ప్రసాదించేటట్టు వేడుకుందాము. హాయ్ అండి. వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. కొబ్బరితో మోదకం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇంత కొబ్బరి తీసుకున్నానండి. ఇది బియ్యం పిండి, ఇదే మౌల్డ్ అన్నమాట తయారు చేసుకోవటానికి. తయారు చేసుకునే పద్ధతి చూపిస్తాను. ముందుగా ఒక బాండీ పెట్టుకుని బాండీలోకి మనం ఈ కొబ్బరి వేసేసుకుందాము. ముప్పావు కప్పు దాకా బెల్లం వేస్తున్నానండి. ఇది మనం దగ్గర పడేదాకా కూడా వాటర్ వచ్చి దీంట్లోంచి దగ్గర పడేదాకా మనం వేయించుకోవాలి. దగ్గరే ఉండి వాటర్ ఏం పోయకూడదు. దగ్గర పడేదాకా కూడా వాటర్ వస్తుంది కదా కొబ్బరిలో. చూడండి కొబ్బరిలో వాటర్ అది వచ్చి చక్కగా ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఈ దగ్గర ఉండి తిప్పుకోవాలన్నమాట. బాండీకి అంటుకోకుండా వచ్చినప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. అయిపోయింది. ఇలా ఇట్లా అంటుకోకుండా వచ్చేయాలన్నమాట. పెట్టుకుందాము. కింద ఆరబెట్టుకుందామండి. నేను ఈ కప్పుతో ఒక కప్పుడు పిండి తీసుకున్నానండి. బియ్యం పిండి. బియ్యం పిండిలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పిండి మరీ చప్పగా లేకుండా కొంచెం ఒక చారెడు బెల్లం కూడా కాచినటువంటి నీళ్లు పోసి కలుపుకుందాము. చూసుకుంటూ వాటర్ కలుపుకుందాము. కొంచెం పోసుకుంటూ కొంచెం పాలు కూడా పోస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా కలుపుకోవాలండి. మోల్డ్లో పెట్టుకోవటానికి ఎలా అయితే వీలవుతుందో అలా కలుపుకోవాలి. ఇలా ఉంటే చాలండి కన్సిస్టెన్సీ. అండి నెయ్యి అప్లై చేసుకోవాలి లోపల మోల్డ్లో. నెయ్యి అలాగా చక్క దీనికి సరిపోను కూడా ఇట్లా మనం మౌల్డ్ అంతా కూడా ఇలా మనం తయారు చేసుకున్నటువంటి కొబ్బరి లోజుని మధ్యలో పెట్టుకోవాలండి. చేద్దాము. ఇట్లా మూసేసి మనము దీన్ని మూసేయాలన్నమాట. ఈ రంధ్రాన్ని కూడా మూసేసి ఫిల్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా మౌల్డ్లోంచి తీసేయాలన్నమాట. మౌల్డ్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట. ఇలా మనము చేతిలోకి తీసేసుకోవటం. దీన్ని చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా అన్ని కూడా మనం మౌల్డ్లో చేసుకుని మోదకాలు ఇలా పెట్టుకోవచ్చు. ఇలా వచ్చేస్తాయి అన్నమాట మౌల్డ్కి. మౌల్డ్లోంచి మనం ఇలా తీసేసుకోవటం అన్నమాట. తీసుకుని ఇలా చేసుకుని చక్కగా పచ్చిలాగా చేసుకుని దీంట్లో మనము ఇలాగ కొబ్బరి లౌజ్ పెట్టేసుకుని చక్కగా ఇలా మూసేసుకోవాలన్నమాట. పైదాకా ఇలా చేసుకునండి. ఇలా చక్క పైదాకా వచ్చిన పిండిని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసేయాలన్నమాట. మరీ ఎక్కువ ఉంటే బాగుండదు కదా టేస్ట్. ఇలా చేసుకోవాలి. వీటితో మనము ఇలా మరీ ఎక్కువ లోతుగా కాకుండా కొంచెం పైన ఇలా చేస్తే పచ్చగా మనకి మోదకపు షేప్ వచ్చేస్తుంది. చూడండి ఇలా షేప్ వచ్చేస్తుంది అన్నమాట. మోదకం షేప్. ఇలా కొంచెం మౌళ్ళు లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. చూడండి చక్కగా షేప్ వచ్చింది. ఇలా మనం పెట్టేసుకోవడం అన్నమాట. కింద వాటర్ పోసానండి నేను. పోసి ఇట్లా జల్లిగా ఉన్నటువంటి రంధ్రాలు ఉన్నటువంటి ఒక గిన్నె మీద మనం ఈ మోదకాలు పెట్టేసుకుందాము. కొంచెం నెయ్యి కూడా రాశాను నేను దీనికి. ఒక రవ్వ నెయ్యి రాసుకుని దీనికి 15 మినిట్స్ అన్న ఉడికించాలండి. వీటిని గ్యాస్ కట్ లేకుండా విజిల్ లేకుండా పెట్టుకోవాలండి. ఆవిరి మీద ఇప్పుడే అయిపోయి నేను చూద్దామండి.
వావ్ అయిపోయినాయండి, రెడీ అయిపోయింది మోదకాలు. ప్రీతిపాత్రమైనటువంటి మోదకాలు రెడీ అండి. మీరందరూ కూడా స్వామికి నైవేద్యంగా తయారు చేసి పెట్టండి అండి.